దేవుని వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియు. అందరూ తీసుకుని దేవుని వాక్యాన్ని చూద్దాం. నువ్వు నా దాసుడివనియు నిన్ను నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతిని దక్షిణాస్తముతో ఆదుకునేవాడు నేనే అంటాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు దేవుడు నేనే, నిన్ను నేను ఏర్పరచుకున్నా, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను, నేను ఆదుకుంటానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, మనం అందరము మన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యంగా ఉండాలి. దిగులు పడకూడదు, బలహీన పడకూడదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం దిగులు పడకూడదు, భయపడకూడదు, బలహీన పడకూడదు. ఎందుకని ప్రభు అంటున్నాను కదా, నేను నీకు దేవుడై ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, నిన్ను నేను బలపరుస్తాను, నీతి నా దక్షిణాస్తంతో ఆదుకుంటాను అని చెప్పాడు. కాబట్టి అందుకని ఖచ్చితంగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతి అయిన దక్షిణాస్తంతో మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నాడు, మనం సహాయం చేసే దేవుడు మనకున్నాడు, మనం కాపాడే దేవుడు మనకున్నాడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం భయపడటం కాదు, దిగులు పడటం కాదు, దేవుని బట్టి ఎప్పుడు ధైర్యంగా ఉంటూ నేర్చుకోవాలి. దేవుని బట్టి ఎప్పుడు ధైర్యంగా ఉంటూ దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా నడుచుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిస్తున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నాడు, నీ దేవుడై ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, భయపడబాకు, దిగులు పడబాకు, నీతి అనే హస్తంతో ఆదుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్మినట్లయితే, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాను భయభక్తులుగా సేవించాలి. సేవించినట్లయితే ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా నీతి అయిన దక్షిణాస్తంతో ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ఎవరు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఉపేక్షించేవాడు కాదు. ఆయన మనకు సహాయం చేయటానికే ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మనకు, మన కుటుంబాలకి, మన కలిగిన సమస్తంలో సహాయం చేసి తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి వద్దులు చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీ స్తుతులు చెల్లిస్తున్నాను. నేను మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, మీరు నా బిడ్డలు, నా సొత్తు. కాబట్టి మీకు దేవుడుగా నేను ఉన్నాను, భయపడొద్దు, దిగులు పడద్దు, నేను మిమ్మల్ని బలపరుచుకుంటాను, నేను మీకు సహాయం చేస్తాను, నీతి నా దక్షిణాస్తంతో ఆదుకుంటానని మీరు చదివిస్తున్నారు. అవును ప్రభా, ఈ విధంగా మా మనిషి కూడా ఎవరు చెప్పరు, కానీ నీవు మాకు ఆయన చెప్పటమే కాదు, ఆ ప్రకారం చేసే దేవుడు కనుక ఈరోజు మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి, మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ మాట ప్రకారంగా అయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దేవుడు వద్దు, నీ దేవే మాకు దేవుడు కావాలని అనేక మంది బ్రతుకుతున్నారు. అయ్యా, నీ సన్నిధిలో ప్రభా జీవిస్తున్నారు కనుక నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిన్నే సేవిస్తున్న బిడ్డల ప్రభా, నిన్ను ఆరాధిస్తున్న బిడ్డల ప్రభా, నీ మీదే ఇష్టం కలిగి, మక్కువ కలిగి అయ్యా ముందుకెళ్తున్న బిడ్డల తండ్రి,
ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. బలమైన కార్యములను అయ్యా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా బహుబలముగా, శక్తివంతంగా, అద్భుతంగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే నా తండ్రి యేసు ప్రభువా, ఎవరు సహాయం చేస్తారు తండ్రి? నీ ఆత్మను బట్టి, నీ శక్తిని బట్టి, నీ ప్రభావాన్ని బట్టి బహుబలంగా, బహుశక్తివంతంగా నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకున్న ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను, అనారోగ్య సమస్యలను అయ్యా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని యేసుక్రీస్తు నామములో సాల్వ్ చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా ప్రభా, ఏ బిడ్డ కూడా నాయన ఇబ్బంది పడకుండా నువ్వు సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని నా తండ్రి, నువ్వు సమృద్ధైన దేవుడివి, శ్రీమంతుడివి, గనుడివి, గొప్పవాడివి, అనంతమైన శక్తి గలవాడివి, జ్ఞానం గలవాడివి. నువ్వు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేను తోడుంటే నీకేది తక్కువ కాదని చెప్పిన తండ్రి, ఆయన మీరు మాకు తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవాదిగో తండ్రి, ఈ పరిస్థితిని ఇంకా అంచెలంచెలుగా విస్తరింపు చేయనైనా సరిహద్దు విశాలపరిచినైనా నూతన స్థలాల్లో నీ పని చేయాలని మేము ఆశపడి ఉన్నాం. అయ్యా ఆసక్తితో ఉన్నాం. ప్రభువా, నువ్వు సహాయం చేయమని, నీ కృపతో నిమ్మని, అయ్యా నీ కార్యాలు బలంగా జరిగించమని, అక్కడ ద్వారాలు తెరిచి నశించిపోతున్న ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా యేసయ్యా, ఉదయ సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, సర్వత్ర సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి నీ కృపాక్షేమాలతో, ఆయన ఆరోగ్యాలతో, నీ బలం శక్తితో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలను, దురాత్మ కార్యాలను, చీకటి శక్తులను, మందుల శక్తులను, శాశ్వత శక్తులను, శిలంగ శక్తులను నీ నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన కృప, బలమైన కార్యాలు ప్రతి బిడ్డకుని, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు రక్షించండి ప్రభువా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయ్యా. అయ్యా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ప్రభా. ఆయన సాతాను బహుబలంగా నశించిపోతున్నటువంటి వారి పట్ల నాయన వాడు కిరాతకంగా నాయన పనిచేస్తూ ఉన్నాడు. మా తండ్రి, భయంకరమైన విషయాలు మేము చూడవలసి వస్తూ ఉంది ప్రభా. గడిచిన సంవత్సరాల కంటే, గడిచిన కాలం కంటే గడవబోతున్న కాలం గడ్డు కాలంగా అనిపిస్తుంది ప్రభా. తండ్రి నాయన జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దౌర్జన్యాలు నాయన అనేక రకమైనటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నా తండ్రి భయంకరంగా ఉన్నాయి, లోకాన్ని అంతాన్ని సూచిస్తూ ఉన్నాయి. కానీ ప్రభా, ఆయన కనికరపడి అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను మార్చి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు కనికరిస్తే, అయ్యా మీరు అనుకుంటే చేయగలరు తండ్రి. ఆయన అలాంటి వారు మారి నిస్వార్థం చెప్పి అనేకులు రక్షించేవారిగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ దినమందు ప్రభా, నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో, ప్రజల చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటిలో నువ్వు తోడుగా ఉన్నాయన. మాకు నువ్వు తోడు రాకపోతే మేమేం చేయగలం తండ్రి? యేసు ప్రభువా, నువ్వే మా తోడు, నువ్వే మా నీడ, నువ్వే మా సహాయం. కనుక నువ్వే మాకు తోడుగా, నీడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలను, దురాత్మ కార్యాలని, అపవాది కార్యాలని, దుష్టుని పది కార్యాన్ని నీ నామములో లయపరుస్తున్నాం, బంధిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ కంచి కాపుదలు ఉంచమని, అయ్యా యొక్క ఆన్లైన్లో ఉన్న బిడ్డలని, సంఘానికి వస్తున్న బిడ్డలని, ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ సన్నిధి బలంగా మీరు దయచేయమని, నీ నామానికి అత్యధికంగా మహింపరచుకోమని, అయ్యా నువ్వు సహాయం చేస్తావని నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం, నీ మాటను మేము నమ్ముతున్నాం. నిశ్చయంగా తండ్రి, మీరే మాకు సహాయం చేయండి, మీరే మమ్మల్ని ఆదుకోండి, మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మమ్మల్ని స్థిరపరచండి. మీరే మాకు సర్వం చేస్తారండి. అయ్యా మీ నామాన్ని గట్టిగా విశ్వసిస్తూ, మీ వాగ్దానాన్ని పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, నమ్ముతూ అయ్యా నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నిశ్చయంగా మాకు సహాయం చేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. నిశ్చయంగా మమ్మల్ని ఆదుకున్నందుకు స్తుతిస్తున్నాం. నిశ్చయంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం. నిశ్చయంగా మాకు దేవుడిగా ఉన్న మీరు సమస్తం సహాయం చేస్తారని మీ నామం పేరట ప్రభువా స్తుతించి, ఆరాధించి, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.